40 ఏళ్ళు దాటాయా? అయితే జాగ్రత్త. ఇది కేవలం వయసు మాత్రమే కాదు. మీ జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలైందని అర్థం. మీరు అలసిపోతే మీ కుటుంబం కూలిపోతుంది. ఈ 2 నిమిషాలు మీ జీవితాన్ని మార్చేయబోతున్నాయి. అస్సలు స్కిప్ చేయకండి. 40 ఏళ్ళు అప్పటిదాకా పిల్లల కోసం, బాధ్యతల కోసం ఒక యంత్రంలా పరిగెత్తారు. కానీ ఇప్పుడు మీ శరీరం మీకొక హెచ్చరిక ఇస్తుంది. మీ కుటుంబానికి మీరు ఒక ఆధారం మాత్రమే కాదు, వారి సర్వస్వం. మీరు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. అందుకే 7 సూత్రాలు మీకోసం. మొదటి సూత్రం, అజాగ్రత్త వద్దు. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం మీ బాధ్యత. బీపీ, షుగరు వీటిని అప్పుడప్పుడు పరీక్షించుకోండి. శత్రువు రాకముందే తెలిస్తే యుద్ధం గెలవడం సులువు. రెండో సూత్రం, వీటిని దూరం పెట్టండి. నాలుగు రుచిని చంపుకోమని నేను చెప్పను, కానీ ఆరోగ్యం కోసం ఉప్పు, షుగరు, పాలుత్పత్తులు మరియు పిండి పదార్థాలను సాధ్యమైనంత వరకు తగ్గించండి. మీ ఆరోగ్యం మీ కంచం నుండి మొదలవుతుంది. మూడో సూత్రం, ప్రకృతిని నమ్మండి. మీ ఆహారంలో ఆకుకూరలు, రంగురంగుల కూరగాయలు, తాజా పండ్లు, నట్స్ మరియు గింజలకి చోటు ఇవ్వండి. ఇవే మీకు అసలైన విటమిన్ షాట్స్. నాలుగో సూత్రం, గతాన్ని వదిలేయండి. వయసు పెరిగిందని దిగులు పడకండి. గడిచిపోయిన రోజును తలుచుకుని బాధపడకండి. అన్నిటికంటే ముఖ్యం, కోపాన్ని వదిలేయండి. మీ చిరునవ్వే మీకు అసలైన అందం. ఐదో సూత్రం, ఆత్మీయతను పెంచుకోండి. నిజమైన స్నేహితులను దగ్గరికి తీసుకోండి. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే కుటుంబంతో సమయం గడపండి. ఎప్పుడూ ఉన్నతమైన ఆలోచనలతో ఉండండి. సంతోషమే సగం బలం. ఆరో సూత్రం, క్రమశిక్షణ మీ రక్షణ. అప్పుడప్పుడు ఉపవాసం చేయండి. కడుపుని ఖాళీగా ఉంచడం కూడా ఒక వైద్యమే. ప్రతిరోజు వ్యాయామం చేయండి. బరువును పెరగకుండా చూసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మనసారా నవ్వండి. ఏడో సూత్రం, ఆలస్యం అమృతం విషం. నిద్ర వచ్చే వరకు వేచి చూడకండి. సమయానికి నిద్రపోండి. అలసిపోయే వరకు పని చేయకండి. మధ్యలో విశ్రాంతి తీసుకోండి. మరీ ముఖ్యంగా స్నేహితులను కలవడానికి ఎదురు చూడకండి. ఇప్పుడే కాల్ చేయండి. ఇప్పుడే కలవండి. రేపనేది ఎవరికీ తెలియదు. మిత్రమా, మీరు బాగుండాలి, యవ్వనంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ 40+ లైఫ్ని భారంలా కాకుండా వరంలా మార్చుకోండి. ఈ వీడియోని మీ మనసు తాగితే మీ క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు మీ ఆరోగ్యం కోసం తీసుకునే మొదటి నిర్ణయం ఏమిటో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.